ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒంటిపూట బడులకు సంబంధించి టైమింగ్స్ మార్పులు షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణలో పాఠశాలకు ఒంటిపూట బడులకు ప్రకటించారు. ఏదైతే ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలకు ఒంటిపూట బడులు అయితే అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతున్న వేళ ఇప్పటికే విద్యాశాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ ఖరారు అయితే చేశారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ సమయాలను ఖరారు చేస్తారు. ఇక దీంతో వేసవి సెలవులు వరకు ఒంటిపూట బడులకు సంబంధించి ఇక ప్రభుత్వం టైమింగ్స్ అనేది మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 15 తారీఖు నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు అయితే మాత్రమే నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు అయితే కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. ఇక రంజాన్ మాసం కావడంతో ఉర్దూ పాఠశాలకు ఇప్పటికే ఒంటిపూట బడులకు అమల్లో వచ్చాయి. ఇక ప్రస్తుతం విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూలు కొనసాగనున్నాయి. అటు ఏపీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటిపూట బడుల నిర్వహణపై ఇక నిర్ణయం అయితే